రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలులా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని ఎరైటీ ముచ్చట్లు మీకోసమే పట్టుకొచ్చిన. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఏమేమి ముచ్చట్లు ఉన్నాయో చూడాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకోవాలిగా. గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి ఒక ఇద్దరు ముగ్గురు దోస్తులు కలిసిరంటే చలోరా బై చాయ్ తాగొద్దాం, అట్లా పోయి బిర్యానీ తినేసి వద్దాం, లేకుంటే మీల్స్ అన్న తిందాం, ఆకలి దంచి కొడుతుంది అంటారు. ఇక అట్లనే పోతుంటారు. ఇక హైదరాబాద్లో కొన్ని హోటల్లో ఎంత శుద్ధి ఉంటుందో మీకు ఎరకనే ముచ్చటే కదా. పురుగులు, బల్లులు, బొద్దింకలు, ఈగలు అప్పుడప్పుడు వచ్చుడు కామన్. కాకపోతే ఇప్పుడు వచ్చింది హోటళ్లను రెస్టారెంట్లను కాదులో, ఖుద్దు మల్లారెడ్డి సార్ యూనివర్సిటీలోనే వచ్చిందట. అయితే ఆ హాస్టల్ అమ్మాయిలు ఏమంటుర్రంటే, కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపించిన, స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా అనే మల్లారెడ్డి సారు కాలేజీలో చదివే పోరగాళ్ళు మాత్రం సక్సెస్ కావద్దన్నట్టుగానే ఉన్నది. పోండ్రి ఇగో అన్నం గిన్నెల పురుగులు చూడండ్రి, ఉప్పుషార్ల తేలుతున్నాయి, పెరుగుల నానుతున్నాయి. పోండ్రి మొత్తానికైతే ఇగో మిరపకాయల లెక్కనే మన పెరుగుల తీసి మిరపకాయలు ఎట్లా తీసేస్తామో అవో గట్లనే తేలుతున్నాయి పురుగులు. అరే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు యూనివర్సిటీలా మేడ్చల్ జిల్లా మైసాలమ్మ గూడలో ఉన్న యూనివర్సిటీ మహిళా హాస్టల్లా ఈ కథ అయ్యిందటనుల్లా. పురుగులన్నం అని చెప్పి విద్యార్థులు అట్లనే విద్యార్థి సంఘాలలో కూడి ఇగో గిట్ల నినాదాలు చేస్తురు, వి వాంట్ జస్టిస్ అనుకుంటా. అయితే కాలేజీ విద్యార్థులకు ఇమ్మతీయనీకి విద్యార్థి సంఘాల నాయకులు పోయినందుకు కాలేజీ వాళ్ళు కొట్టిర్రటనుల్లో ఇగో కేసు కూడా అయ్యిందట. ఇక ఫీజులేమో లక్షలు గుంజుతారు, తిండి అయితే చక్కగా పెట్టారు, ఆ అన్నంలో మొత్తం పురుగులు వస్తున్నాయి షార్లల్లా. కాలేజీ విద్యార్థుల కోసము ఇమ్మతీయనీకి విద్యార్థి సంఘాల నాయకులు పోయినందుకు కాలేజీ వాళ్ళు కొట్టిరట, కేసు సుత అయ్యిందటనుల్లో. ఫీజులేమో లక్షలు గుంజుతారు, తిండి అయితే చక్కగా పెట్టరు అనుకుంటా. అడగబోతే గిట్లా అయింది అన్నట్టు. 2 గంటలు వేసే కాడ 1 గంటనే వేసి ఉప్పు కారానికి పైసలు ఎక్కువైతున్నాయి, ఖర్చు ఎక్కువైతున్నాయి అనుకున్నా గానీ ఉప్పు కారం తగ్గించినా సరే గానీ ఈ పురుగులన్నం అయితే పెట్టొద్దని చూసిన జనాలు అయితే ఇక ఆయ అంటున్నారు. పోయినరి అదా మరి విద్యార్థులు కాలేజీకి ఎందుకు పోతారు? చదువుకోనికే. హాస్టల్లో ఉంటే మంచి తిండి పెట్టకుంటే ఎట్లా అనుకొస్తున్నారు. ఫీజులు అయితే మంచిగానే లాగుతారు గానీ తిండి కాడికి వచ్చే వరకు ఈ పురుగులన్నము లాపర్వ చేసి వండుతున్నారు అనుకొస్తున్నారు. ఇటువంటి తిండి తింటే రోగాలు వచ్చి సత్య మార్గమే అవుతుంది. పోయినరి ఎన్ని చేస్తే ముందు అన్నం మంచిగా ఉంటేనే అన్ని మంచిగా ఉంటాయి. అయినా తప్ప అయ్యింది ఏమో గానీ ఇక ఇదివరకు సంధి జర లాపర్వే చేయకుండా కేర్ టేకర్ తీసుకొని దగ్గరుండి మంచిగా వండిపిస్తే మంచిగా ఉంటది అంటారు చూసిన జనాలు అయితే. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల వెరైటీ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.